ప్రైజ్ ద లార్డ్ అందరికీ. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియమైన దేవుని బిడ్డ, జగత్తు పునాది వేయబడక మునిపే, నీవు తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన నిన్ను ప్రేమించాడు. ఈ ప్రేమ ఏ తల్లి ప్రేమకు సమానమైనది కాదు. ఈ ప్రేమ ఏ తండ్రి ప్రేమకు సమానమైనది కాదు. ఈ ప్రేమ కన్నబిడ్డల ప్రేమకు సమానమైనది కాదు. ప్రియుడు ప్రియురాలు ప్రేమకు సమానమైనది కాదు. లోకంలో తరచి వెదకినా చూచినా ప్రపంచంలో మరి ఎక్కడా దొరకదు యేసయ్య ప్రేమ. ఈ యేసయ్య ప్రేమ ఎంతో గొప్పది. నీ కోసం దరిద్రుడుగా పుట్టాడు ప్రియమైన దేవుని బిడ్డ. పరిమళ వాసనగా నిన్ను నన్ను చేయటానికి, పాపంలో దుర్వాసన కొడుతున్న మన జీవితాలను, పాపపు ముద్ర పొంది నిత్య నాశనానికి గురి కావలసిన మన జీవితాలను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రేమను ఏనాడైనా గమనించావా? వాళ్ళు ప్రేమించడం లేదు, వీళ్ళు ప్రేమించడం లేదు అని ఎందుకు బాధపడుతున్నావు ప్రియమైన బిడ్డ? ఈ ఒక్కసారి విను. లోకంలో ప్రేమ దొరుకుతుంది అనుకోవటం అవివేకం. లోకంలో ప్రేమ దొరుకుతుంది అనుకోవటం అవివేకం. మానవుని ప్రేమ అశాశ్వతమైనది, కానీ యేసయ్య ప్రేమ శాశ్వతమైనది. బైబిల్ గ్రంథంలో ఇర్మియా 31:3 వ్రాయబడి ఉంది. నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు అని బాధపడవద్దు. ఎప్పుడైనా నాకు ప్రేమ కావాలి, దొరకటం లేదు, ఎప్పుడైనా నాకు ప్రేమ దొరకటం లేదు అన్నప్పుడు ఒక్కసారి యేసయ్య వైపు చూడు. ఇంకా ఆ యేసయ్య 2 చేతులు చాపి నిన్ను ప్రేమిస్తున్నాడు. కన్న తండ్రి అయిన దేవుణ్ణి వదిలిపెట్టి ఈ లోక సంబంధమైన ప్రేమలో మునుగుతున్నాడు మానవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నిజమైన ప్రేమ ఏది? పిల్లల కొరకు తన ప్రాణం పెట్టిన వాడే నిజమైన ప్రేమికుడు. అలా ప్రజల కొరకు ప్రాణం పెట్టినది ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా?